హాయ్ వేస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఒక్కోసారి మనసు చెప్పినట్టే మనం వినాలి. ఎందుకు వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఒక ఆలోచన అయితే వస్తుంది, ఒక ఆశ, ఒక కోరిక వస్తుందన్నమాట. అది తీరిందాక ఇంకా ఏం లేదు. ఈరోజు నాకు మైండ్లోకి ఉన్నట్టుండి అలా పండుకొని గమ్మున ఉంటే తోటకూరలో శనగపప్పు వేసి చక్కగా ఫ్రైలాగా చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే బాగుండు అని ఎందుకు టీవీ చూస్తుంటే ఎక్కడి నుంచి వచ్చిందో డింగ్ అని బుర్రలోకి వచ్చిందండి. సరేలే అని చెప్పి కిందకి వెళ్ళి తోటకూర కోసుకొచ్చుకొని కొంచెం కరివేపాకు కూడా కోసుకొచ్చుకొని మా కజిన్తో మాట్లాడుతూ చక్కగా ఈ కూర చేసేసానండి. అయితే ఫ్రెష్గా ఉంది కాబట్టి, లేతగా ఉంది కాబట్టి తోటకూర బ్రహ్మాండంగా ఉందండి. ఎన్నిసార్లు తిన్నా బోరే కొట్టట్లేదు. ఇదిగో నేనైతే ఇలా సింపుల్గా చేశాను. ఇంకా మంచిగా చెయ్యొచ్చు, కానీ యాక్చువల్గా ఈ మధ్య ఫీవర్ వచ్చినందువల్ల బాగా నీరసం అయిపోయి కొంచెం పని చేసి తగలిసిపోతుంది అనమాట బాడీ. అందుకని చెప్పేసి సింపుల్గా చేసేసుకున్నాను. ముందు పోపు గింజలు వేసి చిన్నులపాయ కూడా కొంచెం కొట్టేసేసి కరివేపాకు ఉల్లిపాయలు వేసేసి ఒక అరగంట ముందు శనగపప్పు నానబెట్టే ఉన్నానండి, పచ్చిశనగపప్పు. అవి కూడా వేసేసి ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూరను వేసేసి అలానే మూత పెట్టేసాను 2 నిమిషాలు. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీస్తే కొంచెం మగ్గింది కదా, అప్పుడు ఉల్లిపాయలు అవన్నీ మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేశానమాట. తర్వాత మన ఉప్పు కారపొడి వేసేసి బాగా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మన ఎండుమిర్చి, పచ్చడి శనగపప్పు, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసేసి పొడిలాగా చేసి ఆ పొడిని ఎప్పుడంటే ఇప్పుడు ఇది మూత తీస్తున్నాను కదా, తీసిన తర్వాత బాగా దాంట్లో నీరంతా పోయేటట్టు హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఈ పొడి వేసి కలిపేసి దించేసాను అనమాట. అసలు మనసు అడిగిందే ఎలా అయితే కావాలి అనుకుందో అలానే వచ్చింది. వేడివేడి అన్నంలో చక్కగా పొట్ట నిండా తిన్నానండి. ఒక్కోసారి చాలామందికి ఇలాంటి కోరిక వస్తుంటుంది అనుకుంటా. ఒక్కోసారి అలా మైండ్లో అలలాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి మీకు కూడా అంతేనా? ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేశారా? అదన్నమాట ఈరోజు నా మైండ్ చెప్పింది, నేను విన్నది. తోటకూర శనగపప్పు కూర మామిడి పండుతో సహా.